హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోస్ అనేవి చూడండి. ఇలా ఇలా ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే పిక్స్‌ఆర్ట్ అప్లికేషన్ అనేది ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద ఏందంటే ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! ఇన్‌కేస్ మీకు ఓపెన్ చేసినంత వేరే విధంగా కనిపిస్తే కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ప్రతి ఒక్క ఇమేజెస్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే నేను డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నానో ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందనమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఫోటో వన్ బై వన్ ఒక్కొక్క ఫోటో అనేది నేను యాడ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే దీనికి చాలా ప్రాసెస్ చేయాలి కనుక మీకు అర్థం కాదనమాట. సో, ఆ యాడ్ ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన వాళ్ళ ఫోటో అనేది మీరు ఎవరి ఫోటో పెట్టి ఈ ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని పైకన్నట్లు ఈ పొజిషన్ ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా దానికి యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కరెక్ట్‌గా మీకు ఇమేజ్ ఎంత వరకు కావాలో అంత ఇట్లా స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకున్న తర్వాత ఎరేజ్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ ఎరేజ్ దీనిపై సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైజ్ అనేది ఉంది కదా! ఇందులో మీకు నచ్చినంత మీరు పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే దీన్ని ఇట్లా హార్డ్‌నెస్‌ని కూడా ఇట్లా తగ్గించుకుంటున్నా చూడండి. దీన్ని ఈ విధంగా ఇట్లా పెంచుకుంటున్నానన్నమాట. 43% అండ్ 86% ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎరేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా ఎరేజ్ అనేది చేసుకుంటున్నా చూడండి. మీరు కూడా స్లోగా జాగ్రత్తగా ఇట్లా ఎరేజ్ అనేది చేసుకోండి. ఇట్లా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని అలానే ఉంచండి. లేయర్ పై క్లిక్ చేసి లాక్‌లో ఇట్లా రెండిటిని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లేయర్ పై మళ్ళీ క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ యాడ్ ఫోటోపై క్లిక్ చేయండి. తర్వాత ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఫోటో సెలెక్ట్ చేసుకోవడం స్కిప్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని చూపిస్తే వీడియో అనేది లెంత్ అవుతుంది కదా! మీకు కూడా బోరింగ్‌గా ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు నేనైతే ఒక ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను చూడండి. దాని తర్వాత ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న యాడ్‌పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే స్క్రీన్ చేసుకోండి. ఇట్లా స్క్రీన్ చేసుకున్నారనుకోండి ఆ ఫ్రేమ్‌కి ఈ ఫోటో అనేది యాడ్ అవుతుందన్నమాట. అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయితే ఇట్లా జూమ్ చేసుకొని పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి సేమ్ ఎరేజ్ దీనిపై క్లిక్ చేసి ఇక్కడ సైజ్ అనేది మీరు ఇట్లా పెంచుకోండి. నేనైతే ఈ విధంగా పెంచుకుంటున్నా చూడండి. మీకు నచ్చిన విధంగా మీరు పెంచుకోవచ్చనమాట. సో, నేను ఇట్లా పెంచుకున్న తర్వాత మళ్ళీ ఎరేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా ఎరేజ్ అనేది చేసుకుంటున్నా చూడండి. ప్రతి ఒక్క ఫోటో కూడా ఇట్లా ఎరేజ్ అనేది ఇట్లా పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఈ విధంగా ఎరేజ్ అనేది చేసుకోండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నాననమాట. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ డైరెక్ట్ మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు ఫాలో అయ్యి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చనమాట. ఏ డౌట్ ఉన్నా సరే అక్కడ నేను మీకు ప్రతి ఒక్కటి ఆన్సర్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా మన చాట్ గ్రూప్ అనేది ఉంటుంది. అక్కడికెళ్ళి జాయిన్ అయ్యి చేసుకోవచ్చనమాట. సో, దీన్ని ఇప్పుడు ఇమేజ్ అనేది పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. రైట్ టిక్ పై క్లిక్ చేశాను. మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి దీన్ని కూడా ఇట్లా లాక్‌లో పెట్టుకున్న. లేయర్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటోపై క్లిక్ చేసి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. సో, ప్రతి ఒక్క ఫోటో కూడా మీరు ఇలానే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకో ఫోటో కూడా సేమ్ అలానే ఇట్లా సెలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి. ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. వన్ బై వన్ ఒక్కొక్క ఫోటో కూడా యాడ్ ఫో యాడ్ చేసుకోవడం ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న యాడ్‌పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా పెద్దగా ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఏం చేస్తారంటే బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా యాడ్ అవుతుంది. జూమ్ అనేది ఇట్లా తగ్గించుకుంటున్నా. సో, మీకు నచ్చిన విధంగా మీరైతే పెట్టుకోవచ్చనమాట. సో, నేనైతే మీకు చూపించడం కోసం రాండమ్‌గా ఏదో ఒక ఫోటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఎరేజ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఎరేజ్ దీనిపై క్లిక్ చేసి దీన్ని ఇట్లా పెంచుకోండి. హార్డ్‌నెస్ కూడా ఇట్లా పెంచుకోండి. మీకు నచ్చినంత పెంచుకొని దీన్ని మళ్ళీ ఎరేజ్‌పై క్లిక్ చేసి ఇట్లా ఎరేజ్ అనేది ఇట్లా చేసుకోండి. సో, ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ అలానే యాడ్ చేసుకోండి. నేనైతే ఇట్లా యాడ్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా ఉంటుందన్నమాట పైన. చూస్తున్నారు కదా! ఇమేజ్‌కి కవర్ అయిందన్నమాట. సో, ఇట్లా. పర్ఫెక్ట్‌గా ఇట్లా ఎరేజ్ అనేది చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ టిక్ పై క్లిక్ చేసి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి దీన్ని కూడా లాక్‌లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి.
మళ్ళీ యాడ్ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాననమాట. చూస్తున్నారు కదా! సో, ప్రతి ఒక్క ఫోటో కూడా మీకు నచ్చిన వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క ఫ్రేమ్‌లో అట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! సో, ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి స్కిప్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే అన్ని ఫోటోస్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే యాడ్ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం నార్మల్ ఫోటో అయినా పర్లేదు, బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయినా పర్లేదు. రెండిట్లో ఏది తీసుకున్నా మీరు పర్లేదు. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా సరే ఆ ఫోటో తీసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. లేదు బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ కాలేదంటే అలాంటి ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత యాడ్‌పై క్లిక్ చేశాను. దీనికైతే బ్యాక్‌గ్రౌండ్ ఉందన్నమాట చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ రిమూవ్ బీజీఎం అని ఉంది కదా! దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్‌కేస్ మీ దగ్గర గాని పిక్సెట్ అనేది ప్రో వెర్షన్ లేకపోతే, గోల్డ్ వెర్షన్ లేకపోతే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. మన వాట్సాప్ ఛానెల్‌లో పెట్టాను అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పెట్టాను. అక్కడికెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఎందుకంటే దీనికి ప్రీమియం వెర్షన్ అనేది అన్‌లాక్‌లో ఉంటుంది. చాలా సింపుల్‌గా మీరు చేసుకోవచ్చనమాట. ఇక్కడ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా లోడింగ్ అనేది తీసుకుంటుంది. ఇట్లా లోడింగ్ తీసుకొని ఆటోమేటిక్‌గా రిమూవ్ అనేది అయిపోతుందనమాట. కాస్త లోడింగ్ అనేది తీసుకుంటుంది. వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా! బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఆ ఫోటో అనేది చూస్తాం కదా! ఈ విధంగా ఉంటుందనమాట. బ్యాక్‌గ్రౌండ్ అనేది ఆటోమేటిక్‌గా రిమూవ్ అనేది అయిపోయిందనమాట. సో, ఇట్లా దీన్ని కాస్త జూమ్ అనేది చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఇందులో మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోవచ్చనమాట. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! ఇట్లా. దీన్ని కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీకు నచ్చితే జూమ్ అనేది డౌన్ చేసుకొని మీకు నచ్చిన విధంగా మీరైతే సెట్ చేసుకొచ్చి సెట్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. సో, ఇట్లా పెట్టుకున్న ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక బ్లాక్ స్క్రీన్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేయర్‌పై క్లిక్ చేసి ఈ ఫోటోని కూడా ఇట్లా లాక్‌లో పెట్టుకోండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా. దాని తర్వాత పీఎన్‌జీ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్‌పై క్లిక్ చేసి దీన్ని కిందకన్నట్లు ఇట్లా పెట్టుకొని ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో మీ లెగ్ అనేది ఉంటుంది కదా! దాని కింద ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లేయర్‌పై క్లిక్ చేసి ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని మీ ఫోటో కిందకి ఇట్లా పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా ఫోటో అనేది కిందకి బ్లాక్ స్క్రీన్ అనేది పోతుందనమాట. దాని తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మీకు బర్త్‌డేగా మీరు పెట్టాలనుకున్న మీ ఇష్టం. లేదా ఇట్లా ఉంచాలన్నా మీ ఇష్టం. లేదంటే టెక్స్ట్‌పై క్లిక్ చేసి ఇంకా మీరేదైనా యాడ్ చేసుకుంటానంటే అది మీ చాయిస్ అనమాట. రైట్ టిక్‌పై క్లిక్ చేశాను. ఆల్‌మోస్ట్ మన ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా! సో, ఇక్కడ రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. Thanks for watching. Have a nice day.